అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభము. నేడు 2026 సంవత్సరము ఏప్రిల్ మాసము 27వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము. ఆకాను యొక్క తండ్రి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనమందు, దరిద్రుల మొర వినక చెవిని మూసుకునివాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. ఒక పాస్టర్ గారు తన సంఘస్థుల వద్ద ఆకాను యొక్క తండ్రి పేరు ఏమిటి అని అడిగాడు. సంఘస్థులకు ఎవరికి తెలియలేదు. ఆకాను అనువాడు శాపగ్రస్తమైన దానిని ఎరికో పట్టణం నుండి బంగారపు కమ్మీని సినారు పైవస్త్రమును తీసుకుని తన గుడారంలో దాచిపెట్టుట చేత ఇజ్రాయేల్ ప్రజలు అందరూ హాయి పట్టణం నందు ఓడిపోయి వెన్నును చూపి పారిపోయిరి. చివరకు అట్టి ఓటమికి కారకుడు ఆకాను అన్న సంగతి తెలిసిన వెంటనే అతనిని అతని యొక్క కుటుంబ సభ్యులను చంపబడేది. అతని యొక్క తండ్రి పేరు కర్మి అని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది అని ఆ బోధకుడు వివరించాడు. కర్మి అను తమిళ పదమునకు లోబి, పిసినిగొట్టుతనమును కలిగి ఉన్నవాడు, స్వార్థపరుడు అని అర్థమునై ఉన్నది. బైబిల్ గ్రంథమునందు చెప్పబడి ఉన్న ప్రకారము కర్మి యొక్క కుమారుడే స్వార్థపరుడుగా సినాయి పైవస్త్రమును బంగారపు కమ్మిని తన గుడారంలో దాచిపెట్టుకున్నవాడు. కర్మీలు వంటి వారు ఆకానులను పుట్టింపజేయుచున్నారు. ఆకానులు స్వార్థపరులను పుట్టింపజేయుచున్నారు. చివరికి ఇటివారు ఓటమిని పుట్టింపజేయుచున్నారు. అందువలన దేవుని ప్రజలు కష్టపడి యుద్ధంలో ఓటమి పొందుచున్నారు. ప్రభు యొక్క పరిచర్య ఆటంకపరచబడుటకును క్షీణింపబడుటకును గల కారణము ఆత్మీయ లోకంలో ఉన్న కర్మీల వంటి వారే. ప్రభు యొక్క పరిచర్యకు వచ్చి చేరవలసిన సంపాద్యమును వంచుచున్న కర్మీలు, సువార్త పనిని ఆటంకపరచుచున్న కర్మీలు. ఇట్టివారు ప్రభునకు వచ్చి చేరవలసిన కానుకలను సంపాద్యమును ఇవ్వకుండా దాచిపెట్టుకుని చివరకు వ్యాధియును పేదరికమును పీడించు చేత మరొక్క రీతిలో ధనమును కోల్పోవుదు. నూనె వ్యాపారికి ఇవ్వని వాడు వైద్యునికి ఇచ్చును అనుటయు, పిసినారి సొత్తు దుస్తుల పాలు అంటయు సామెతలై ఉన్నవి. జార్జ్ ముల్లర్ గారి యొక్క జీవితంలో అతి గొప్ప విజయం ఉండేది. ఆయన గొప్ప సంపన్నుగా ఉండలేదు. ఆయనను ప్రభువునకు ఇచ్చేటువంటి గొప్ప హృదయము ఆయనకు ఉండేది. ఇందు నిమిత్తము ఆయన అడిగే కొలది ప్రభు ఆయనకు మెండుగా ఇచ్చుచూనే ఉండేది. 10,000 మంది అనాథ పిల్లలను పెంచి పెద్ద చేసిన ఆయన అతి గొప్ప ఒక చక్కటి దాతయ్య ఉన్నాడు. పలు క్రైస్తవ సంస్థలకు ఆయన త్యాగపూర్వకముగా విరాళములను ఇచ్చాడు. ఇందువలన ఆయన సంపద అన్నది వేవేల రెట్లుగా ఆయనకు తిరిగి వచ్చాడు. చివరి వరకును ఎట్టి కొదువు లేకుండా ఆయనను అద్భుతముగా త్రోవ నడిపించాడు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వడను, అణిచి కుదించి జాలువరునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడును. లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం. దేవుని బిడ్డలారా, మీరు ప్రభునకు ఇచ్చుట పరలోకంలో మీకు ధనమును కూడబెట్టుట వంటిదై ఉన్నది. అది సురక్షితమైనది. దొంగల చేత అది దొంగిలించబడదు, చెదల చేత అది తినివేయబడదు. నేటి ధ్యానమునకై పుచ్చుకొంట కంటే ఇచ్చుట ధన్యత అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలనని అపోస్తల కార్యము 20వ అధ్యాయం 35వ వచనం. నేటి వేద పట్టణము ఉదయము మొదటి రాజుల గ్రంథము 1 మరియు 2 అధ్యాయం, సాయంత్రం లూకాసు వార్త 19వ అధ్యాయము 28 మొదలుకొని 48 వచనం. ప్రభు మిమ్ములను దీవించును గాక. ఆమేన్.